టాలీవుడ్ లో స్టార్ హీరోల రికార్డుల రగడ మామూలే. అల్లు అర్జున్ పుష్ప 2 ఫస్ట్ లుక్ పోస్టర్ ఎక్స్ లో 285K లైకులతో రికార్డు సృష్టించింది. ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి కాంబో సినిమా ఈ రికార్డును బీట్ చేయడానికి రెడీ అయ్యింది. ఫస్ట్ లుక్ తో ఊహించని హైప్ రానుంది. పూర్తి వివరాలేంటో చూద్దాం. పవన్ కళ్యాణ్ ఓజీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా అభిమానులను ఆకట్టుకుంది. కానీ కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు ఓజీని తన కబ్జా స్ఫూర్తితో తీశారని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ తొలిసారి యాంటీ హీరోగా మారుతున్నారు. రాజ్ మోహతా దర్శకత్వంలో రానున్న చిత్రంలో జాన్వీ కపూర్, లక్ష్యాతో కలిసి నటిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మాణంలో ఈ సినిమా హైప్ క్రియేట్ చేస్తోంది. పూర్తి వివరాలేంటో చూద్దాం. అనీత్ పడ్డా దర్శకత్వంలో రానున్న హారర్ కామెడీ శక్తిశాలిని రిలీజ్ డేట్ వచ్చేసింది. మేడాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగమైన ఈ చిత్రం డిసెంబర్ 24, 2026న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూర్తి వివరాలేంటో చూద్దాం. మాస్ జాతర చిత్రం నుంచి సంచలన అప్డేట్ వచ్చేసింది. అక్టోబర్ 30న పెయిడ్ ప్రీమియర్స్ జరగనున్నాయి. ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు థియేటర్లను షేక్ చేసేలా ఉంటుందని టీం ధీమాగా ఉంది. పూర్తి వివరాలేంటో చూద్దాం. టాలీవుడ్ స్టార్ నిర్మాత నాగవంశీ తాజాగా వార్ 2 చిత్రంపై స్పందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. పెద్ద నిర్మాత ఆదిత్య చోప్రాతో కలిసి నమ్మకంతో ముందడుగు వేశామని, కానీ ఫలితం నిరాశపరిచిందని ఆయన అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో పూర్తి వివరాలేంటో చూద్దాం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, విక్టరీ వెంకటేష్ కాంబోలో రూపొందుతున్న కొత్త చిత్రంలో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి ఎంపికైంది. ఇటీవల హిట్ 3తో హిట్ కొట్టిన ఈ కేజీఎఫ్ బ్యూటీ సీనియర్ హీరో వెంకటేష్ సరసన నటిస్తోంది. ఈ అప్డేట్తో సినిమాపై ఆసక్తి పెరిగింది. పూర్తి వివరాలేంటో చూద్దాం. కన్నడ సినిమా కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. కానీ రష్మిక మందన థామా ఈ సినిమాకు బాలీవుడ్లో గట్టి పోటీ ఇస్తోంది. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ఓజీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కానీ చిత్ర యూనిట్లో మనస్పర్ధలు, రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దర్శకుడు సుజీత్ ఓ ఓపెన్ లెటర్తో ఈ వార్తకు చెక్ పెట్టారు. పూర్తి వివరాలేంటో చూద్దాం. చిరంజీవి హీరోగా రూపొందుతున్న మనశంకర వరప్రసాద్ గారు చిత్రంలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా వెంకటేష్ షూట్లో జాయిన్ అయ్యారు. పూర్తి వివరాలేంటో చూద్దాం. సో చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహా న్యూస్.